सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। క్రిందటి వారం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం పూర్తి చేశాం. ఈరోజు ఆ అధ్యాయానికి సారాంశం చెప్తాను. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. భగవద్గీత 18 అధ్యాయాలు 3 సాధనాలు చెప్పబడినాయి. 3 సాధనాలు, మొదటి సాధనం, రెండవ సాధనం, మూడవ సాధనం మెట్టుమెట్టుగా ఎవరైతే ఆచరిస్తారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని మనకు భగవద్గీత ద్వారా తెలుసుకుంటాం. 1 నుంచి 6 అధ్యాయాల వరకు కర్మయోగ సాధనం చెప్పబడింది. కర్మయోగం అంటే మనిషిని జ్ఞాన యోగ్యతకు తయారు చేసేటటువంటి సాధనం కర్మయోగం. చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది కర్మయోగం. అంటే నిస్వార్థంగా ఏ పని చేసినా భగవంతుడికి అర్పిస్తూ, ఏ ఫలం వచ్చినా సరే ప్రసాదంగా భావిస్తూ, ఎప్పుడైతే మనం మన కర్మలంటే మనం చేసే పనులన్నీ మన విధులు చేస్తామో మనిషికి చిత్తశుద్ధి వస్తుంది. దాన్ని జ్ఞాన యోగ్యత అంటారు. సాధన చతుష్టయ సంపత్తి వస్తుంది అని అర్థం. రెండవ సాధన 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు రెండవ సాధన చెప్పబడింది, ఉపాసనా యోగ. ఈ ఉపాసనా యోగం అభ్యాసం వలన ఏకరూప ఈశ్వర ధ్యానం, విశ్వరూప ఈశ్వర ధ్యానం ఇలా చేయగా మనిషికి బాగా ఏకాగ్రత వస్తుంది. ఎట్లాగైతే మీరు ఏకాగ్రతతో ఉంటున్నారో అలా ఏకాగ్రత వస్తుంది మనిషికి. ఉపాసనా యోగ. తర్వాత 13వ అధ్యాయం నుంచి 18 వరకు జ్ఞానయోగ సాధనం చెప్పబడింది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేవి 3 మెట్లు జ్ఞానయోగంలో. ఎవరైతే వీటిని క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరించి జీవిస్తారో వాళ్ళకి మోక్షం కరతలామలకం. భగవద్గీతలో ఈ 3 చెప్పబడినాయి. ఇప్పుడు మనం 14వ అధ్యాయం చూసినది ఏ సాధనం? జ్ఞాన సాధన, జ్ఞానయోగ సాధనం. ఈ జ్ఞానయోగ సాధనంలో మనకు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం చేయాలి, శాస్త్రాన్ని దీర్ఘకాలం వినాలి. విన్నటువంటి శాస్త్రాన్ని సంశయం లేకుండా ఉండే వరకు మననం చేయాలి. సంశయాలన్నీ పోవాలి, వాటంతట అవే పోతాయి. ఎప్పుడు శాస్త్రం మనం బాగా వింటామో అప్పుడు సంశయాలు పోతాయి. విన్నాను పోలేదండి అంటే సంశయాలు పోయే వరకు విను, అదే మననం అవుతుంది. మన అద్వైత శాస్త్రమే ఎందుకు సరి అయినది, మిగతావన్నీ ఎందుకు సరికాదు అనే విషయం కూడా తెలియాలి. ఇది మాత్రమే సత్యం, అవి సత్యం కావడానికి లేదు. అవి అంటే ఏవి? ద్వైతం, విశిష్టాద్వైతం, దేవుడు వేరు నువ్వు వేరు, దేవుడిలో నువ్వు ఒక భాగానివి, ఆయన నువ్వు ఎట్లా ఒకటవుతారు అని చెప్తూ ఉంటారు కదా. అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి మొదట. తర్వాత శాస్త్రం బాగా వంటబడితే వాళ్ళందరి మీద జాలి వేస్తుంది మనకు. పాపం, వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుస్తుంది మనకు. అంతవరకు కూడా మనకు అవి సరిగానే కనపడతాయి. అదే సందేహం అంటే
అంటే దేవుడు వేరు, నేను వేరు, ఆయన ఎక్కడో ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నాను, లేదా దేవుడిలో నేను ఒక భాగాన్ని. ఇట్లా ఆలోచన ఉందంటే ఇంకా సందేహాలు ఉన్నాయి అని అర్థం. కనుక ఇంకా శాస్త్రం ఇంకా ఇంకా చదవాలి అని అర్థం. ఇంకా ఇంకా అంటే ఎంత అండి అన్నారు. ఎంతని అడక్కు, నీకు అజ్ఞానం పోయే వరకు, సందేహాలు పోయే వరకు. అది టార్గెట్. ఎన్ని సంవత్సరాలు చదవాలా, ఎన్ని సంవత్సరాలు చదవాలని చెప్పి ఎట్లా తెలుస్తుంది? నీ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. నీ మనస్సు, నీ బుద్ధి ఎంత తీవ్రంగా దాన్ని గ్రహిస్తున్నాయి అనేది కదా ఆధారపడి ఉంటుంది. అందుకని 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 40, 100 సంవత్సరాల, నెక్స్ట్ జన్మ అని కూడా చెప్పలేం. అందుకని మనం ఎంత శ్రద్ధతో శాస్త్రంలో ఉంటే అంత త్వరగా మనకు. శాస్త్రంలో ఉండడం అంటే ఏం లేదు, గురువుగారు చెప్పింది తిరిగి 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 ఎట్లాగైతే మనకి ఇష్టమైన పాట 100 సార్లు పెట్టుకుని ఉంటాడు. కొంతమంది దేవదాస్ సినిమా 100 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఎట్లా చూస్తాడు 100 సార్లు అంటే? వాడికి ఇష్టం, చూడగలడు. పైగా చెప్పుకుంటారు ఇన్నిసార్లు చూశానని. అన్నిసార్లు దేవదాసు సినిమా చూసినంత మనస్సు ఎట్లా ఉంది, అదేవిధంగా మహావాక్య భగవద్గీత ఉపనిషత్తుల మీద ఉండాలి ఆ ప్రేమ, ఆ శ్రద్ధ. ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మనుషులకు ఎట్లా ఉంటుందో బంగారం మీద ఎంత ధ్యానం ఉంటుంది వాళ్ళకి. మనస్సు ధ్యానం చేస్తుంటారు, బంగారం బంగారం బంగారం. ఆ ధ్యానం శాస్త్రం మీద చేస్తే ముముక్షువులు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కనుక ప్రాపంచిక విషయాల కోసం ప్రాపంచికమైన మనుషులు ఎలాగైతే ధ్యానం చింతన చేస్తారో, వేదాంతానికి వచ్చిన నేను, ముముక్షువుని అనుకుంటున్న నేను, మోక్షాన్ని పొందాలి, జ్ఞానం పొందాలి అనుకుంటున్న నేను ధ్యానం చెయ్యాలా లేదా? ఆ విధంగా ధ్యానం అంటే చింతన, మహావాక్య చింతన. అలసిపోకూడదు, సొలిసిపోకూడదు. వాళ్ళు అలసిపోతున్నారా ఆ సినిమా చూడటానికి? ఎలా చూస్తారు సినిమా? అలసిపోయా చూస్తాడు? ఉత్సాహంతో, అతి ఉత్సాహంతో, ఎంతో ఉత్సాహంతో చూస్తాడు. ఎక్కడి నుంచి వస్తుందండి శక్తి? వస్తున్నదే. ఎంత కష్టపడైనా వెళ్తాడు దానికి. మరి అలాంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నప్పుడు మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి దీని మీద? అందులో కొంచెం ఉన్నా చాలు, మోక్షం వచ్చేస్తుంది. కనుక సందేహాలు పోయే వరకు వినాలి. తర్వాత మనలో అది ఒకటి కావాలి. ఆ శాస్త్రం యొక్క మనం విన్న సత్యాన్ని మనం ఒకటి కావాలి. దానికి శాస్త్రం చెప్పేదే సత్యం అనేటటువంటి స్థితికి రావాలి. అలసిపోకూడదు, సొలిసిపోకూడదు, నిరుత్సాహం రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అప్పుడే కదా మనిషి సాధించగలుగుతాడు. అందుకని ఇప్పుడు ఈ జ్ఞానయోగం అనే విషయాన్ని మనకు ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదట 1 నుంచి 4 శ్లోకాల వరకు ఉపోద్ఘాతం, జీవ సృష్టి గురించి మనకు కృష్ణ పరమాత్మ చెప్తారు. పురుష ప్రకృతి ఈ రెండింటి యొక్క కలయిక, దాని వలననే ఈ జగత్తు వచ్చినది అని చెప్తారు. ప్రకృతి పురుష. ప్రకృతి అంటే ఆత్మ, ప్రకృతి అంటే అనాత్మ, మాయ, జడం, సవికారం, సగుణం, అచేతనం. పురుష అనేది ఆత్మ, నిర్వికారం, నిర్గుణం, చేతనం, స్వతంత్రంగా ఉంటుంది. అనాత్మ, మాయ, ప్రకృతి పరతంత్రం, ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటికి ఇన్ని భేదాలు ఉన్నాయి. ఆత్మ నిర్గుణం, గుణములు లేవు, మార్పు చెందదు, నిర్వికారం,
దేని మీద ఆధారపడి ఉండదు, స్వతంత్రం, చైతన్యం కలిగి ఉంటుంది. చేతన స్వరూపం, కాన్షియస్నెస్ ప్రిన్సిపల్. కనుక ఈ రెండింటి ద్వారానే ఈ ప్రపంచం అంతా వచ్చింది. కనుక ఆ రెండింటి లక్షణాలు వీటన్నిటిలో ఉంటాయి. ఈ జీవులు, శరీరాలు, వస్తువులు మనం అన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ ఆ రెండింటి కలయిక వలననే కదా వచ్చినాయి. అప్పుడు ఆ రెండింటి లక్షణాలు ప్రతి దాంట్లో ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి? ఏదేంటి మార్పు చెందుతున్నదంతా కూడా ప్రకృతి అని తెలుసుకో. వికారం చెందుతున్న అన్నిటి కూడా ప్రకృతి అని తెలుసుకో. కదలిక లేనటువంటివి, జడమైనటువంటివి అవి ప్రకృతి అని తెలుసుకో. కదలిక మాత్రమే కాదు, నశించేది అది జడమని తెలుసుకో, నశించేది ప్రకృతి అని తెలుసుకో. ఒకసారి వస్తుంది, తర్వాత కనపడకుండా పోతుంది. ఏదైతే కనపడుతుంది కొంతకాలం మళ్ళీ కనపడదో అది ప్రకృతి అని తెలుసుకో. వచ్చి రావడం పోవడం లేనటువంటిది ఏదో, కంటికి కనపడనిది ఏదో, నశించనిది ఏదో అది ఆత్మ అని తెలుసుకో. బయట తెలుసుకోవడం నీకు కష్టమైతే నీ శరీరం, నీ మనస్సు ద్వారా నువ్వు ఇక్కడ తెలుసుకోవచ్చు. శరీరం మారుతూ ఉంటుంది, సవికారం. కనుక శరీరం ఆత్మ కాదు, శరీరం ప్రకృతి. మనస్సు మారుతూ ఉంటుంది, వికారం చెందుతుంది. కనుక మనస్సు కూడా ప్రకృతే, ఆత్మ కాదు. మనస్సు స్వతహాగా జడం, కనుక మనస్సు ప్రకృతి. దానికి స్వతంత్ర సత్తా లేదు. ఆత్మ నుంచి సత్తాని అప్పు తీసుకుంటుంది మనస్సు, శరీరం. మనస్సు నేరుగా ఆత్మ నుంచి చైతన్యాన్ని తీసుకొని ఆ మనస్సు అప్పు తీసుకున్న చైతన్యాన్ని శరీరానికి ఇస్తుంది. చేతనాన్ని తీసుకొని ఆత్మ నుంచి తీసుకోవడం అంటే ఆ ఆత్మ సమక్షంలో మనసు చేతనమయ్యి ఆ చేతనమైన మనస్సు ఆ చైతన్యాన్ని శరీరానికి ఇస్తుంది, జడమైన శరీరానికి. ఎప్పుడైతే చైతన్యాన్ని తీసుకుంటుందో మనస్సు ఆత్మ నుంచి, మనస్సు చేతనం అవుతున్నది. జడమైన మనస్సు చైతన్యమైంది. ఎలాగైతే మన పిల్లలు కీ ఇస్తారు చూసారు, బొమ్మకి కీ ఇవ్వగానే పోతుంది, అది కీ అయిపోగానే అయిపోతుంది. మనస్సు కూడా ఆత్మ కీ ఇస్తుందన్నమాట. చిదాభాసాన్ని ఇచ్చి మనస్సుకు చైతన్యాన్ని చేస్తే ఇది అప్పు తీసుకొని మనస్సు అప్పిస్తుంది శరీరానికి. శరీరానికి అప్పు ఇవ్వగానే ఏమవుతుంది? శరీరం పనిచేయడం మొదలు పెడుతుంది. కాళ్ళు ఆడిస్తుంది, చేతులు ఆడిస్తుంది, కళ్ళు ఆడిస్తుంది, కళ్ళు ఆపుతూ ఉంటుంది, అన్నీ చేస్తుంది. అలా చేయంగానే ఏమవుతుందని మనం మర్చిపోయినాం ఆ సంగతి. శరీరం దానికి స్వతహాగా చైతన్యం ఉందనుకుంటున్నాం, మనస్సుకి స్వతహాగా చైతన్యం ఉందనుకుంటున్నాం. బల్బు చూడంగానే చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? బల్బులో నుంచి వస్తుంది వెలుగు, బల్బే ఎలక్ట్రిసిటీ అనుకుంటారు. కానీ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచో వస్తున్నది, దాని సొంతం కాదు. అది ఎలక్ట్రిసిటీ కనపడ్డలే, బల్బు మాత్రం కనపడుతోంది. ఆహా, బల్బు ఎంత ప్రకాశంగా ఉందన్నాడు. బల్బు ప్రకాశంగా ఉందా? బల్బు ఎలక్ట్రిసిటీ వల్ల ప్రకాశంగా ఉందా? ఎలక్ట్రిసిటీ వల్ల ప్రకాశంగా ఉంది, కానీ బల్బు వల్ల ప్రకాశంగా లేదు. అయినా ఆ సంగతి గుర్తుండదు కదా మనకు. గుర్తు చేసుకునే టైం ఎక్కడుంది? ఏదో స్విచ్ చేస్తాం, బల్బు వెలుగుతుంది, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. కరెంట్ ఎప్పుడో కదా పోతుంది, ఎప్పుడు పోదుగా. అయినా మనకు గుర్తుండదు అసలు విషయం, వాస్తవం అనేటువంటిది గుర్తుండదు. మనస్సుకి వాస్తవాన్ని మర్చిపోవడం సహజం. అప్పు తీసుకున్నాను, చైతన్యం నుంచి చిదాభాసం తీసుకొని చిదాభాసం వల్ల నేను చైతన్యం అయినా అని చెప్పి మనసుకు బుద్ధి ఉన్నదా? మనసుకు జ్ఞాపకం ఉన్నదా?
లేకుండా చాలామంది అప్పు తీసుకుని ఎగ్గొడుతుంటారు చూసారా. అప్పు తీసుకొని ఇంకా అప్పును తీసుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడిన కూడా మాట్లాడరు అస్సలు. ఎందుకంటే అప్పు అడుగుతారని భయం. కొంచెం వాళ్ళ మీద గౌరవం కానీ తీసుకున్న తర్వాత ఏముండదు, మనస్సు అంతే. అలా తీసుకొని ఈ శరీరానికి ఇచ్చి ఈ రెండును డ్యాన్స్ వేస్తుంటాయి. ఎవరు? మనస్సు, శరీరం. ఎంత నాటకం ఆడతాయంటే రెండు అస్సలు అప్పిచ్చిన వాడిని తుంగలో తొక్కడం అంటారు చూసారా. తుంగలో తొక్కడం అంటే ఏమిటి? ఎక్కడ కనపడకుండా వాడిని ఛాయలు కూడా రాకుండా అట్లా సప్రెస్ చేసేసి ఇది ఆడుతుంది ఈ శరీరం, మనస్సు. కనుక ఆత్మ చైతన్యం నిర్వికారం, నిర్గుణం, కంటికి కనపడదు. కంటికి కనపడకపోయినా దాన్ని ఎలా గ్రహించాలి? జడమైనటువంటి సవికారమైన సగుణమైన ఈ ప్రకృతి రూపమైనటువంటి శరీరం, మనస్సు పనిచేస్తున్నాయి అంటే అది ఉంటేనే పనిచేస్తాయి అని తెలుసుకుంటాడు వివేకి. శాస్త్రాన్ని చదివి గురుముఖంగా అరేరే ఎంత పొరపాటు అయిపోయింది, ఇంత సత్యాన్ని మిస్ అయిపోయినానే అని చెప్పి పర్వాలేదు ఇప్పటికైనా వచ్చాను, సత్యాన్ని తెలుసుకుంటున్నానని చెప్పి తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు మనిషి. అది జ్ఞానం అంటే. తెలుసుకున్న తర్వాత కూడా శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు, మనస్సును ఉపయోగించుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వలన ఫ్యాన్ పనిచేస్తుందని చెప్పి ఫ్యాన్ వాడుకోకుంటున్నామా? నువ్వు యూజ్లెస్ ఫ్యాను, నువ్వెందుకు పనికిరావు, ఆ ఎలక్ట్రిసిటీ వల్లనే వస్తున్నదని చెప్పి ఫ్యాన్ తీసేస్తావా? ఎలక్ట్రిసిటీ లేకపోతే నువ్వు లేవు, బల్బు యూజ్లెస్ అంటావా? బల్బు తుడిచి పెట్టుకుంటాం, ఫ్యాన్ మళ్ళీ తుడిచి పెట్టుకుంటాం. అట్లాగే తెలుసుకున్న తర్వాత కూడా శరీరాన్ని చక్కగా పోషిస్తూ మనసును చక్కగా ఉంచుకుంటూ, ఓ మనస్సా, ఓ శరీరమా, మీరిద్దరు ఉంటేనే కదా నేను వ్యక్తం అవుతాను, మీరు లేకపోతే నేను ఎట్లా వ్యక్తం అవుతాను, ఆత్మనైన నేను అని తెలుసుకుంటాడు జ్ఞాని. తెలుసుకొని ఆ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకుంటాడు, మనస్సుని ఉపయోగించుకుంటాడు, 10 మందికి ఉపయోగపడేట్లు చేస్తాడు. అది విషయం. అంతేగాని పొద్దున్న లేచినప్పటి నుంచి 10 సమస్యలతో బాధపడుతూ 10 మందికి బాధ కలిగిస్తడం కాదు జీవిత పరమావధి. అర్థమైందా? జ్ఞానం వచ్చిందనుకోండి, ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ 10 మందికి మళ్ళీ ఒక క్యాండిల్ ఇంకో 10 క్యాండిల్స్ని వెలిగిస్తూ అలా చెయ్యాలి. అందుకోసం ఈ శరీరం ఉపయోగపడాలి. త్వరగా జ్ఞానం పొందితే త్వరగా 10 మందికి ఈ శరీరం వలన మంచి జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? మనకు జ్ఞానం రాక మనం బాధపడుతూ అజ్ఞానంతో ఇంకా కుటుంబంలో ఉన్నవాళ్ళని బాధ పెడుతూ, ఇరుగు పొరుగుని బాధ పెడుతూ, చుట్టాలని బాధ పెడుతూ, తెలిసిన వాళ్ళందరినీ బాధ పెడుతూ, ఎక్కడికి పోతే బాధ పెట్టకుండా ఉంటాం మనం? అందరినీ బాధ పెడుతుంటాం. అందరినీ బాధ పెట్టేటటువంటి ఒక జీవితమా? ఎందుకు జీవించాలి అట్లాంటి జీవితం? వృధా కదా. కనుక నిజంగా ఎవరు జీవిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు నిజంగా ఎవరు జీవిస్తున్నారంటే జ్ఞాని మాత్రమే చక్కగా జీవిస్తున్నారు. జ్ఞాని మాత్రమే విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క మనస్సు, ఈ శరీరము 3 గుణాలతో చేయబడినవి. ప్రకృతి 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను చక్కగా తెలుసుకొని గుణ లక్షణాలు తెలుసుకుంటాడు. ఆ గుణాల వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది ఈ శరీరంలో, మనసులో తెలుసుకుంటాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం తెలుసుకొని దాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తాడు. చక్కగా హ్యాండిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంతా కూడా ప్రశాంతంగా, చక్కగా, ఆనందంగా, శుభం శుభం శుభం. లేకపోతే ఏమవుతుంది? బాధలు, రొప్పులు, తలనొప్పులు, బాధలతో సరిపోతుంటుంది. అందుకని వివేకవంతుడైన వాడు లివింగ్ ఇంటెలిజెంట్లీ అంటారు. తెలివితో, వివేకంతో, జ్ఞానంతో జీవించడమే జీవనం.
అజ్ఞానంతో, మూర్ఖతతో, బాధలతో, మనక్షోభతో జీవించడం ఒక జీవితం కాదది. అందుకని మనుషులు ఎవరు జీవించడంలే, నరక యాతన పడుతున్నారు కానీ జీవనం కాదది. జీవనం అంటే ఆనందమయమైనటువంటిది జీవనం. కనుక ఇప్పుడు ఈ శరీరం, మనస్సు అనేవి ఎంత అద్భుతమో చూడండి. దీనికి ఇన్ని రోగాలు, నొప్పులు ఉన్నా కూడా, ఇన్ని రకాలైనటువంటి పరిమితి ఉన్నా కూడా, ఈ శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్, ఈ మనస్సు ఒక ఇన్స్ట్రుమెంట్. ఇంతటి మంచి శరీరాన్ని, మనస్సుని భగవంతుడు ఇస్తే మనకు దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి. మనం ఎవరు ఉపయోగించుకోగలరు చక్కగా అంటే, ఎవరైతే ఈ 3 గుణాలను తెలుసుకుంటారో, ఈ ప్రకృతికి ఉన్న 3 గుణాలు, ప్రకృతి చేత చేయబడినటువంటి శరీరానికి 3 గుణాలు ఉన్నాయి, మనస్సుకి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల యొక్క లక్షణం ఏమిటి, బంధన ప్రకారం ఏమిటి, లింగం ఏమిటి, వాటి ఫలం ఏమిటి, గతి ఏమిటి అని తెలుసుకుంటాడు. అది 5వ శ్లోకంలో నుంచి మొదలవుతుంది. 5వ శ్లోకం నుంచి 6వ శ్లోకం, 18వ శ్లోకం వరకు. కనుక ఇప్పుడు ప్రకృతి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ప్రకృతి అంటే శరీరం, మనస్సు, ఆలోచనలు అని తెలుసుకోవాలి. ఇమోషన్స్ అంటారు సార్, లోపల ప్రేమ, కరుణ, దయ, అన్ని రకాలన్నీ మనస్సుకి ఇమోషన్స్. మొత్తం ప్రకృతి అండి, 3 గుణాలతో ఉంటాయి ఎప్పుడు. ఆత్మ అనేటువంటిది చేతనం, నిర్వికారం, నిర్గుణం, నేను ఆత్మస్వరూపాన్ని. ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇస్తే ఎట్లా అండి మిస్ అవుతారు అనిపించటంలో ఇప్పుడు మీకు? ఎలా అసలు దీన్ని వదులుకోగలరు? ఇటువంటి జ్ఞానాన్ని వదులుకుంటారు ఎవరన్నా? వివేకవంతులు ఎవరు వదులుకోరు ఈ జ్ఞానాన్ని. అర్థమైందా? అందుకని దీనికి రాని వాళ్ళందరూ అజ్ఞానులు, అవివేకులు అని చెప్పి మనమే నిర్ణయం చేయక్కర్లేదు. అంతే, ముందు అటుపోతుంది మనస్సు. అయ్యో పాపం వాళ్ళు రాలేదా, అవివేకులా, నువ్వు చూసుకో నీ సంగతి ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. సరే, ఏం చెప్తున్నారు? 5 విషయాలు చెప్తున్నారు. 5వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు. గుణలక్షణాన్ని, సత్వగుణ లక్షణం, రజోగుణ లక్షణం, తమోగుణ లక్షణం. రెండవ విషయం బంధన ప్రకార. ఈ సత్వగుణం ఎలా బంధిస్తుంది మనిషిని, రజోగుణం ఎలా బంధిస్తుంది, తమోగుణం ఎలా బంధిస్తుంది. తర్వాత లింగం, అసలు ఈ గుణం ఉన్నదని నీకు ఎట్లా తెలుస్తుంది? ఏది అధికంగా ఉన్నది, ప్రాధాన్యంగా ఉన్నది? సత్వగుణం ప్రధానంగా ఉందని ఎట్లా తెలుస్తుంది? రజోగుణం ప్రధానంగా ఎక్కువగా ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? తమో గుణం ఎక్కువగా ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఆర్ఎస్టి, ఎస్ఆర్టి, ఆర్ఎస్టి, టిఆర్ఎస్, ఆర్టిఎస్ ఏది ఎక్కువగా ఉన్నది ఎలా తెలుస్తుందంటే లింగం అన్నారు. ఇవి ఈ గుణాలు ఉన్నప్పుడు వాటి వల్ల ఏ ఫలం వస్తుంది, ఏం సాధిస్తాడు మనిషి? సత్వగుణం ఎక్కువగా ఉంటే ఏం సాధిస్తాడు, రజోగుణం ఎక్కువగా ఉంటే ఏమి సాధిస్తాడు, తమో గుణం ఎక్కువగా ఉంటే ఏమి సాధిస్తాడు అని చెప్తుంది. అది ఫలం. తర్వాత గతి, 5వ విషయం. సత్వగుణం ఉన్నప్పుడు మరణిస్తే ఏ గతిలో వెళతాడు, రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే ఏ గతి అంటే ఎట్లా ప్రయాణం చేస్తాడు ఆ జీవుడు, తమో గుణం ఉన్నప్పుడు మరణిస్తే ఎట్లా ప్రయాణం చేస్తాడు అని చెప్పబడింది. మొదటిది లక్షణం, స్వభావం చూస్తాం. సత్వగుణం ఉన్నవాళ్ళు ఎక్కువగా జ్ఞానం పొందాలని కోరుకుంటుంటారు, విషయాలు తెలుసుకోవాలని ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, పుస్తకాలు చదవాలని, అది వినాలి ఇది వినాలి తెలుసుకోవాలని ఎక్కువ జ్ఞాన ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఎవరు? సత్వగుణం ఉన్నవాళ్ళు జ్ఞాన ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కళ్ళ ద్వారా చూసి తెలుసుకుంటారు, చెవుల ద్వారా విని తెలుసుకుంటారు, స్పర్శ ద్వారా తెలుసుకుంటారు, ఇంద్రియాలు జ్ఞానాన్ని పొందుతారు. అది సత్వగుణం ఉన్న వాళ్ళ లక్షణం. రజోగుణం ఉన్న వాళ్ళ లక్షణం కర్మ ఇంద్రియాలు యాక్టివ్గా ఉంటాయండి. కాళ్ళు చేతులు ఆడుతూనే ఉంటాయి, ఒక చోట కూర్చోరు, ఒక చోట
తెలుసుకోవాలని ఉండదు వాళ్ళకి. బిజీగా ఉంటారు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. కర్మ ఇంద్రియాలు యాక్టివ్గా ఉంటే రజోగుణం అని తెలుసుకోవాలి. తమో గుణం యాక్టివ్గా ఉన్నది అంటే ఏంటి? 2 ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు యాక్టివ్గా ఉండవు, కర్మ ఇంద్రియాలు యాక్టివ్గా ఉండవు. వాటి పని చేయవు. అవి ఏవి పని చేయకపోతే ఇంకెక్కడ ఉంటాడు? నిద్రలో ఉంటాడు. సో మరి అని అర్థం. తెలుసుకోవాలని ఉండదు, పని చేయాలని ఉండదు, జ్ఞానము లేదు, క్రియ లేదు. వాళ్ళు ఏమంటారంటే తమో గుణం డామినెంట్ అంటారు. అందుకని నీకు తమో గుణం ఉంది చెప్పి మనం చెప్పకూడదు వాళ్ళకి దగ్గరికి పోయి. వాళ్ళకు ఉన్నదని మనం తెలుసుకోవాలి. వాళ్ళకున్నదని ఎందుకు తెలుసుకోవాలి మనం? అసలు మనకున్నది, మనకి ఏది ఉన్నది, ఏది ఉంటే మంచిది, ఏది తగ్గితే మంచిది మనం ఆలోచించుకోవాలి. కానీ అవతల వాళ్ళల్లో ఎంత ఉన్నది, మన పక్క వాడైనా సరే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఆ స్వామి గారు చెప్పినట్టు కరెక్ట్గా నీకు రజోగుణం ఎక్కువ ఉంది, తమో గుణం ఎక్కువ ఉంది అని చెప్పకూడదు. వాస్తవం అయినా సరే చెప్పకూడదు. అలా ఉన్నవాడంతో ఎలా మెలగాలని మనం తెలుసుకోవాలి, కానీ ఏది చెప్పకూడదు. కానీ మన నోరు జారుతుంటుంది, చెప్పకుండా ఉండమే. ఏది చెప్పకూడదు అంటాం, అదే చెప్పాలనిపిస్తుంది మనస్సుకి, అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఆలోచించడం? ఎవరి గురించి మనం అసలు నిజంగా ఆలోచించాల్సిన పని లేదు. మన గురించి మనం ఆలోచించుకొని మనం ఎదగడానికే మనకు సమయం లేదు. ఎందుకు అవతల వాళ్ళని గురించి? ఎంత భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా కూడా వాళ్ళకు వాళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఎటువంటివి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అసలు మనం జీవిస్తూ ఉంటే దానివల్ల వాళ్ళు ఏదైనా తెలుసుకుంటారు, లేకపోతే లేదు, అంతే. ముందు మనం ప్రయత్నం చేయాలి. మనం అవతల వాళ్ళ గురించి ఆలోచించామంటే మన ప్రయత్నం తగ్గిపోతుంది. మన గురించి మనం మారం, అవతల వాళ్ళని అంటూనే ఉంటాం, అది తప్పైపోతుంది. కనుక నిజమైనటువంటి సాధకుడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళల్లో ఏమున్నాయా, లేవా, ఈ గుణాలా, ఎట్లా అని అది ఆలోచించనే కూడా. ఒకవేళ ఆలోచన వచ్చినా సరే, ఆలోచన లెవెల్లో దాన్ని అట్లాగే సమస్య పోయేట్లు చేయాలి, దాన్ని రానివ్వకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి సాధకుడు. అది మన మనస్సు మాయ చేస్తుంది మనం. ఇది లక్షణాలు. తర్వాత రెండవ టాపిక్ ఏంటి? బంధన ప్రకార. ఈ సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి కాస్త ప్రశాంతంగా లేకపోయినా, చదువుకోవడానికి వీలు కాకపోయినా కోపం వస్తుంది వాళ్ళకి. అది బంధిస్తుంది అన్నమాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కామ్గా ఉండాలి, వినాలని ఉత్సుకగా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, చూసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇట్లా జ్ఞాన ఇంద్రియాలకి ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే కోపం వస్తుంది, డిస్టర్బ్ అయిపోతారు. బంధించిందా లేదా సత్వగుణం? కనుక సత్వగుణం కూడా బంధిస్తుంది మనిషి. రజోగుణం ఎట్లా బంధిస్తుంది? పనులు చేస్తూ ఉంటారు, అవి చేయడానికి వీలు కాకపోతే రాగాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటారు. బంధిస్తుందంటే ఎట్లా బంధిస్తుందంటే మనకు దాని మీద ఇష్టత పెంచి బాగా ఇష్టాతను పెంచుతుంది. అది జరగకపోతే ద్వేషం వస్తుంది అవతల వాళ్ళ మీద. ఎవరైతే దాన్ని ప్రతిఘటిస్తుంటారో, ఎవరి ద్వారా అయితే దానికి మనకు అడ్డంకు కలుగుతుందో వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. రాగద్వేషాల ద్వారా అవి బంధిస్తాయి మనల్ని. రజోగుణము అంతే. మనం చేయాలనుకున్నది చేయలేనప్పుడు మనకు కోపం వస్తుంది. చేసి దాని మీద ఒకటే రాగం, అటాచ్మెంట్. ఆహా నేనే చేశాను. పడ్డాడంటే బంధనంలో పడ్డాడు. రాగద్వేషాలు వచ్చేసినాయి. అప్పుడు మనసులో రెస్ట్లెస్నెస్ వచ్చిందా లేదా? యాంగ్జైటీ, టెన్షన్, ఎప్పుడు ఒకే చెమటలు పడుతుంటుంది శరీరం. అంటే రజోగుణం అన్నమాట. తమో గుణం వాడికి తమో గుణం బంధిస్తుంది. నిద్ర పోనివ్వకపోతే, ఎక్కడన్నా సరిగా నిద్ర చాలకపోయినా, నిద్ర నుంచి ఎవరిని డిస్టర్బ్ చేసినా ఇంకంతే వాడికి మహాకోపం వస్తుంది. ప్రతి గుణము బంధిస్తుంది మనిషిని, దానికి దాసుడైపోతాడు మనిషి. అందుకని మనం ఏం తెలుసుకోవాలి? ఏ గుణానికి నేను దాసుడిని కాకూడదు, బలహీనుణ్ణి కాకూడదు. అది నన్ను కంట్రోల్ చేయకూడదు, నేను దాన్ని కంట్రోల్ చేయాలి. ఎంతటి దాన్నైనా సరే. ధ్యానం చేస్తుంటే హాయిగా ఉంటుంది,
ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు చేయలేకపోతే కోపం వస్తుంది. ఇంకా ధ్యానం చేసేవాడికి కోపం వస్తుందంటే అంటే దానికి ఎడిక్ట్ అయిపోయినట్టు మనిషి. కనుక మనం చేసే వాటి మీద మనకు ఎప్పుడూ కూడా మమకారం పెరగకూడదు. శాస్త్రం మీద కూడా. అందుకని మమకారం, భగవంతుడి మీద కూడా మమకారం పెరగకూడదు. దేని మీద మమకారం పెరగకూడదు. అహంకారం ఉన్నప్పుడు మమకారం పెరుగుతుంది. ఈ శరీరం మీద నేను అనే భావన ఉన్నప్పుడు అహంకారం, మిగతా వాటి మీద మమకారం పెరుగుతుంది. మన పుస్తకాలు, మన కప్పోర్డు, మన డ్రెస్సు, మన సామాన్లు, నాది నాది అనే ఒక మమకారం పెరుగుతుంది. ఆ మమకారం పెరిగినగానే మనకు వాటికి ఏదన్నా జరిగితే మనకు కోపం వస్తుంది, బంధిస్తాయి అన్నమాట. కోపం వచ్చిందంటే బంధంలో పడ్డావని అర్థం. నేను చాలా మంచివాడినండి అన్నాడు. ఆ మంచివాడిననే బంధంలో పడ్డావు. నేను ఎప్పుడు అందరికీ మంచి చేయాలని చూస్తానండి అన్నాడు. అహంకారం. అహంకారం వల్ల ఎవరికి మంచి చేస్తున్నాడో వాడి మీద మమకారం పెంచుకుంటాడు. కనుక మనిషి ఎంత త్వరగా వస్తువులతో, మనుషులతో అటాచ్మెంట్ పెంచుకుంటాడో వాడికే తెలియదు. ఆ టైంలో ఆ పెంచుకునే వాడికి నేను పెంచుకుంటున్నానన్న సంగతి తెలియదు. ఆ దెబ్బ తగిలినప్పుడు అరేరే అంటాడు. అప్పటికి అయిపోతుంది అంతా. ఆ రాగం, ద్వేషం పెరిగి 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 అది వికటించిన తర్వాత లోపల శోకించి దుఃఖించి అంత అయిన తర్వాత సద్దుమణుగుతాడు. సద్దుమణగంగానే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, మళ్ళీ ఇంకో రిలేషన్, ఇంకొక వస్తువు. ఇట్లాగేనండి జరిగిపోతూ ఉంటుంది లైఫ్ అంతా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇది మాయా జాలం అంటారు దీన్ని. ఈ జాలంలో నుంచి బయటపడేవాడు మనుష్యాణం సహస్రేష. నేనున్నానా లేనా అందులో. కృష్ణ నేనున్నానా మనుష్యాణం సహస్రేషం అని చెప్పాలి ముందు. నేనున్నాను. అవునండి, కృష్ణుడు వాడు చెప్పింది కరెక్టే. ఎక్కడో ఎవరికో వస్తుందన్నా అనుకోండి, అవుట్ మనం. అంత నమ్మకం కావాలి, దృఢం కావాలి. తర్వాత 3వ టాపిక్ లింగం. జ్ఞానలింగం ఏమిటి? ఎప్పుడైతే సత్వగుణం దాని లింగం మనకు తెలుస్తుంది, మనిషిలో ఒక ప్రశాంతత, క్లారిటీ ఇవన్నీ ఉంటాయి. సత్వగుణ లింగం. ప్రకాశం, ముఖంలో ఒక తెలివి, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ముఖం, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సత్వగుణం వలన ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. అది లింగం. రజోగుణం ఉన్నవాడికి జ్ఞానం అభివృద్ధి అవుతూ ఉంటే అది సత్వగుణ లింగం. జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు, విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాడు, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూ ఉంటాడు. అన్నీ తెలుసుకోవడం కాదు. అన్నీ తెలుసుకుంటే ఏం ప్రయోజనం? కిచిడి చేయడం ఎట్లా, బిస్బిడా బాత, ఏదో వాళ్ళు రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వంటలు వండుతారు. అవన్నీ తెలుసుకుని ఏం ప్రయోజనం? బర్ఫీ ఎట్లా చేయాలి, కేక్ ఎట్లా చేయాలి, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను ఎందుకు పుట్టాను, నేను ఎక్కడికి వెళుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా ఉండాలి, మానవ జన్మ ప్రయోజనం ఏమిటి, అసలు నేను ఎందుకు పుట్టాలి, ఎక్కడి నుంచి వచ్చాను, ఇది తెలుసుకోవాలి. ఇది జ్ఞాన అభివృద్ధి. ఈ జ్ఞానాభివృద్ధి ఎట్లా వస్తుందంటే చిన్నప్పటి నుంచే కొన్ని నేర్చుకోవాలి, చదవాలి, వినాలి, స్తోత్రాలు నేర్చుకోవాలి, శ్లోకాలు నేర్చుకోవాలి చెప్పి చిన్నప్పుడు ఉండాలి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత శ్లోకాలు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, మర్చిపోతుంటాం. ఏది ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత మనకు తెలియాలి ఏది నేర్చుకోవాలి, ఏది అవసరం లేదో కూడా తెలియాలి. అది లేకపోతే మరీ కష్టం. సో కర్మ వృద్ధి రజోగుణ లింగం. హైపర్ యాక్టివిటీ అన్నమాట. విపరీతంగా మాట్లాడుతూనన్నా ఉంటారు, వాగీంద్రియం అన్నా పనిచేస్తుంటుంది, లేకపోతే చేతులు హస్త ఇంద్రియం అన్నా పనిచేస్తుంటుంది, లేకపోతే కాళ్ళు. ఒక చోట కూర్చోనంటే ఆ తర్వాత కూర్చుంటానంటాడు. మాట్లాడకుండా ఉండరా అంటే అయ్యో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుంది అంటాడు. వాక్ అనేది కర్మ ఇంద్రియమే కదా. కనుక మనిషికి కాలు చెయ్యి ఊరికే ఉండదు, నోరు అంతకంటే ఊరికే ఉండదు. ఏమీ మాట్లాడకపోతే తోచదు వాడికి.
వాళ్ళన్నా మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళ చేత మాట్లాడించేటట్లన్నా చేస్తుంటారు. అందుకని ఫోన్లు ఎప్పుడు బిజీగా ఉంటారు, చూస్తూనే ఉంటారు. చూశారు? కర్మ అభివృద్ధి రజోగుణలింగం, జ్ఞాన అభివృద్ధి సత్వగుణలింగం. తమోగుణలింగం ఏమిటంటే నిద్ర, సోమరితనం, ఏ పని చేయడు, ఎవరికి సహాయం చేయడు, తనకు అందరి చేత చేయించుకుంటుంటాడు. అది ఆలస్యం, నిద్ర, సోమరితనం, ఇవి తమోగుణలింగం. తర్వాత 4వ టాపిక్ ఏంటి? ఫలం. జ్ఞాన ఫలం, కర్మఫలం. జ్ఞానం సత్వగుణ ఫలం. ఏ జ్ఞానమైనా సరే మొదట ఎన్నో జ్ఞానాలు పొందాలి. చిన్నప్పటి నుంచి ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ ఏమైనా తెలుసుకుంటున్నాడు. సంగీత జ్ఞానం, డాన్స్ జ్ఞానం, లేకపోతే ఇంకా మిగతా సబ్జెక్టులు ఏవైనా సరే ఒక జ్ఞానం మీద ఉండాలి మనిషికి. అది ఉన్నవాళ్ళు త్వరగా జ్ఞానం పొందుతారు. కానీ కొంతమందికి ఎంతసేపటికి పనులు వంటింట్లో చేస్తూనే ఉంటారు, లేకపోతే మిగతా పనులు చేస్తూనే ఉంటారు. నేర్చుకోవాలనేది తక్కువ ఉంటుంది, పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కనుక జ్ఞానఫలం సత్వగుణం, జ్ఞానఫలం. సత్వగుణ ఫలం జ్ఞానం, రజోగుణ ఫలం కర్మ. పెద్ద అకాంప్లిష్డ్ పర్సన్ అవుతాడు. ఇంత చేసి, అది చేసి, ఇది చేసి, కర్మలు చేసి, రకరకాల ఉద్యోగాలు చేసి, లేకపోతే ఇంట్లోనూ అందరికీ ఇది చేసి, అది చేసి ఫలం ఉంటుంది. ఏం ఫలం? రజోగుణం వల్ల వచ్చే ఫలం. ఆహా, ఎంత సర్వీస్ చేశాడండి, ఎంత హెల్ప్ చేస్తాడు అందరికీ, ఎంత నిస్వార్థంగా చేస్తాడు, ఎంత స్వార్థంగా కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? కర్మ. కనుక ఫలం ఏమిటి అంటే కర్మలు బాగా అకాంప్లిష్ చేస్తాడు. జ్ఞానం ఉండదు, కర్మలు చేస్తుంటాడు. తమో గుణం యొక్క ఫలం ఏమిటాయి అంటే రెండూ లేదు. జ్ఞాన ఫలము లేదు, కర్మఫలము లేదు, రెండూ లేవు. ఎందుకు కొరగాని వాడు అనమాట తమో గుణం. తమో గుణం అంటే ఏమిటి? డామినెంట్గా ఉండడం. ఇక్కడ 3 గుణాలు ఎప్పుడూ అందరికీ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడేది డామినెంట్, ప్రధానంగా. తర్వాత చివరిది గతి. సత్వగుణం ఉన్నప్పుడు కనుక మనిషి మరణిస్తే, అధికంగా సత్వగుణం ఉండి 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 మరణించేటప్పుడు సత్వగుణంతోనే మరణించాలంటే ఊర్ధ్వలోకం, బ్రహ్మలోకం. రజోగుణంతో కనుక మరణిస్తే మనిషి మధ్యమలోకం, మళ్ళీ మనుష్య జన్మ. మనుష్య జన్మ లేకపోతే మిగతా జన్మలు ఏమో ఒకటి. తమో గుణంతో మరణిస్తే తమో గుణంతోనే జీవించి తమో గుణంలోనే ఉంటూ ఉంటూ తమో గుణంతో మరణిస్తే అధో జన్మ, అధోలోకం, అధోగతి, అధో జన్మ. అందుకనే విద్య కావాలి మనిషికి. అర్థమైందా? చదువు అనేది ఎంతో ముఖ్యం మనిషికి. కనుక ఈ 3 గుణాలు మనం తెలుసుకోవాలి. ఈ విధంగా రజోగుణం ఇప్పుడు ఏంచి చివరికి తెలుసుకున్నామండి. ఈ లింగం తెలుసుకున్నాం, లక్షణం తెలుసుకున్నాం, ఫలం తెలుసుకున్నాం, గతి తెలుసుకున్నాం. ఏమిటైతే ఎందుకు అంటే, నాయన ఇవన్నీ తెలుసుకున్నావు కదా, ఒకవేళ నీకు తమో గుణం ఎక్కువ ఉన్నదనుకో రజోగుణానికి రా, రజోగుణం ఎక్కువ ఉన్నదనుకో సత్వగుణానికి రా. సత్వగుణం ఉంది కదా బంధిస్తున్నది అనుకున్నావు అనుకో గుణాతీతుడే కా. అది విషయం. సరే ఏం చేయమంటారన్నారు? ఏం చేయాలో చెప్తాను విను. తమో గుణంలో నుంచి రజోగుణానికి రావాలి అంటే కర్మయోగం చేయి. నిస్వార్థంగా, నిష్కామంగా కర్మ చేయి. భగవంతుడికి అర్పించవన్నీ. మంచి పనులు చేయి, మంచి ఆలోచనలు చేయి, కర్మయోగం చేయి. రజోగుణానికి వచ్చేసానండి తమో గుణాన్ని నుంచి, ఇప్పుడు ఏం చేయమంటారు? వచ్చావు కదా, ఇప్పుడు ఇంత యాక్టివిటీ వద్దు, తగ్గించుకో. రజోగుణాన్ని నుంచి సత్వగుణానికి రా. దానికి ఉపాసన చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి. అప్పటికి నీకు వయసు వస్తుంది. ఎట్లాగో ఎందుకు ఇంకా కర్మేంద్రియాలు అతిగా వాడటం, చెయ్యలేక చేస్తూ కష్టపడుతూ ఇంత పూజలు చేయలేకపోతున్నానండి అన్నారు. వయసు వచ్చి మీద పడిన తర్వాత నువ్వు కూర్చోలేవు. కుర్చీలో కూర్చొని స్టూల్ మీద కూర్చొని పూజలు చేస్తారు జనం. అందుకే శాస్త్రం చెప్తుంది, నీకు వయసు వచ్చే కొద్దీ కర్మలు తగ్గించుకో. ఎందుకు చెప్పింది శాస్త్రం తెలుసా?
ఎట్లాగో నువ్వు చెయ్యలేవు. చెయ్యి వణుకుతూ ఉంటుంది, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, శరీర శక్తి తగ్గిపోతుంది. అందుకని శాస్త్రం చెప్పింది హాయిగా కూర్చో, వానప్రస్థంలో జపం చేసుకో, జపమాలని మనసులో భగవన్ నామం చెప్పి ధ్యానం చేయమంటే చెయ్యం కదా. కర్మలు చేస్తుంటాడు, చెయ్యలేక బాధ. అయ్యో వయసు, నేను ఇంతకుముందు ఎట్లా చేసేవాడని తెలుసండి, అప్పుడు ఎట్లా నడిచేదాన్నో, అప్పుడు ఎట్లా చేసేవాడు. ఎందుకు 100 సార్లు చెప్పుకుంటావు? 100 సార్లు చెప్పుకొని ఏం ప్రయోజనం? అప్పుడు చేసావు, ఇప్పుడు అక్కర్లేదు అంటున్నది. శాస్త్రమే పర్మిషన్ ఇస్తే నువ్వు వదిలిపెట్టడం లేదు. నేను ఫీలింగ్గా ఉందండి, నాకు చాలా ఫీలింగ్. ఎందుకు ఫీలింగ్? వెల్కమ్ దట్ ఏజ్. ఆహా, శాస్త్రం నా యొక్క సామర్థ్యాన్ని గ్రహించి ఎంత చక్కటి సాధన ఇచ్చిందని చెప్పడం పోయి ఉపాసన, జపము, ధ్యానం ఇచ్చిందండి ఈ శాస్త్రం. ఎంత చక్కటి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిందని చెప్పాలి కదా మనం. అలా చెప్పకుండా ఏం చెప్తాను తెలుసా? ఇప్పుడు అంతకుముందులాగా నేను బాగా పరిగెత్తేవాడినండి. బాస్కెట్బాల్ ఆడేటప్పుడు నాలాగా ఎవరు ఆడేవాడు కాదు. ఇప్పుడు ఏ ఆట ఆడినా ఫస్ట్ క్లాస్ రన్నింగ్ రేస్, అవన్నీ చెప్పడం ఎందుకు ఇప్పుడు? అసలు చాలాసేపు కూర్చునేవాడు అంతకుముందు, ఇప్పుడు కూర్చోలేకపోతున్నాను. ఇప్పుడు ఎట్లా కూర్చుంటావు? ఇలా చెప్పుకోవడంతోనే మనకు కాలక్షేపం సరిపోతుందండి. చాలామంది మనమే నిజంగా మూర్ఖులం మనం. ఎందుకంటే ఎప్పుడో చేసింది, ఎప్పుడో పరిగెత్తింది, ఎప్పుడో రాసింది, ఎప్పుడో చేసినవన్నీ ఇప్పుడు తలుచుకుంటాం ఎందుకు? అని నిరుత్సాహపడటం ఎందుకు? బాధపడటం ఎందుకు? ఎంత తప్పది. పడుతున్నామే, అలా పడకూడదు అంటుంది శాస్త్రం. తెలియగల వాళ్ళు పడరు. అప్పుడు అలా ఉన్నా అండి. ఇప్పుడు ఐ యాక్సెప్ట్ దట్ ఇనేబిలిటీ. అందుకని శాస్త్రం చక్కగా చెప్పింది, నువ్వు బాధపడకుండా ముందుగానే హాయిగా జపం చేసుకో, కూర్చో. రిటైర్డ్ అన్నాడు. నాట్ టైర్డ్ బట్ రిటైర్డ్. విశ్రాంతి అంటారు చూసారా? దానికి ఏమంటారండి తెలుగులో? విశ్రాంత అంటారు. రిటైర్డ్కి వాళ్ళకి ఏంటి పేరు తెలుసా? విశ్రాంత ఉద్యోగి. రిటైర్డ్ పీపుల్కి విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ప్రిన్సిపాల్ అంటుంటారు కదా. విశ్రాంతి అంటే ఏమిటి? హాయిగా రిలాక్స్ అవుతున్నాడు అని అర్థం. మీరు పోయి అడగండి రిలాక్స్ అవుతున్నారా అని. పాపం వాళ్ళకి ఆ విశ్రాంతి అనే మాటకే అర్థం తెలియదు. అదే వాళ్ళని విశ్రాంతాన్ని ఎందుకు పిలిచారంటే, ఈ పర్సన్ హూ ఈజ్ రిలాక్స్డ్. జరిగినా జరగకపోయినా ఏదైనా కానీ నాకేం సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అయిపోయింది. మనకు సంపాదించాల్సిందేదో సంపాదించాం, చేయవలసిందేదో చేసాం. నౌ ఐ యామ్ రిలాక్స్డ్. అట్లా ఉంటారు. ఎప్పుడండి అన్నాడు? రిటైర్మెంట్ ఏజ్ 50 సంవత్సరాలు అనుకో. వాళ్ళు 60కి అంటున్నారు కదా, 60 కన్నా కనీసం. అప్పుడు ఏమిటి అంటే, అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, ఎలా అయినా సరే, ఎలా జరిగినా సరే భగవత్ చింతనతో ఉండడం. ఇవన్నీ ఎంత చక్కగా డిజైన్ చేసింది శాస్త్రం. సరే వచ్చావు కదా, జపం తపం చేసుకుంటున్నావు అంటే ఇంక అందులోనే కూర్చోవాలి. ఆ సత్వగుణం నుంచి కూడా అది కూడా నిన్ను బంధిస్తుంది. కనుక గుణాతీతుడివి కాదు. గుణాతీతుడు అయితే అప్పుడు నీకు ఈ 3 గుణాల వలన ఎదిగి చక్కగా బయటపడతావు. ఇంకా బాధించవు అవి నిన్ను. సత్వగుణం కూడా బాధించదు. కనుక శాస్త్రం కూడా ఒక వాసన, శాస్త్రవాసన. లోకవాసన వదిలిపెట్టి పుత్రవాసన, గృహవాసన ఇవన్నీ వదిలిపెట్టి శాస్త్రానికి వస్తే శాస్త్రవాసన పట్టుకున్నది. ఈ శాస్త్రవాసనని కూడా వదిలిపెట్టాలి. తెలుసుకోవలసిందేదో తెలుసుకొని గుడ్ బై చెప్పాలి శాస్త్రానికి. అంతేగాని అది పట్టుకొని కూర్చొని మళ్ళీ దిగులు ఇదొక సంసారం అవుతుంది. శాస్త్రవాసన ఆల్సో పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి. ఇక భిక్షకు వచ్చిన తర్వాత నా పాత్ర భిక్షా పాత్ర, ఇక్కడ ఏమైపోయిందో నా పాదుకలు ఏమైపోతాయి అని చెప్పి వాడు పట్టించుకోకూడదు. వస్తుంటాయి పోతుంటాయి అవి అంతే. దాని మీద ఎక్కువ మనసు పెట్టకూడదు. లేకపోతే అదొక సంసారం. ఆశ్రమం ఏమైపోతుంది, ఎవరో నా తర్వాత ఎవరు చూస్తారో ఏమో, ఎవరు చెప్తారో ఏమో, ఎవరు చెప్తే నీకెందుకు, నువ్వు పోవడం ఖాయం. అందుకని ఆ సత్వగుణాన్ని నుంచి కూడా బయటపడాలన్నది.
నాకేమీ సంబంధం లేదు, ఏమన్నా కానీ ఏమన్నా చేసుకొని ఆయన పరమాత్మ నిర్ణయం అని వదిలిపెట్టాలి. గుణాతీతుడే కావాలి. దానికి ఏం చేయమంటారన్నాడు. ఏం చేయడం ఏమిటి? శాస్త్రం చదువుతూ ఉండు, గుణాతీతుడు అయిపోతాం. సరే అయినాడే అనుకో, ఎవరన్నా ఆయన ఎట్లుంటాడో చెప్పు కొంచెం మోడల్ అని అడిగాడు. సరే చెప్తున్నారు. ఇప్పుడు ఇది 5 నుంచి 18 వరకు. ఇది అయిన తర్వాత 19 నుంచి 20 వరకు సాత్విక వ్యక్తిత్వం నుంచి గుణాతీతుడైన వాడు నాణ్య గుణేభ్య కర్తారం గుణేభ్యశ్చ పరం వేత్తి అని భగవంతుడు ఆత్మస్వరూపంగా తెలుసుకొని తాను ఆత్మస్వరూపాన్ని మనస్సు శరీరానికి గుణాలు ఉంటాయి, నేను గుణాలు లేనివాడిని అని తెలుసుకుంటాడు. అది ఎలా అంటే గుణాతీతుడు అవ్వాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా ప్రకృతిలో గుణాలు ఉంటాయి, ఆత్మనైన నా యందు గుణాలు లేవు అని తెలుసుకోవాలి. ఆత్మ స్వతంత్రంగా గుణరహితంగా ఉన్న నేను గుణాలలో ఉన్న శరీరంలో ఉన్నప్పటికీ కూడా నన్ను గుణాలు అంటవు అని తెలుసుకోవాలి. అది 19, 22 శ్లోకాలు చెప్తారన్నమాట. శరీరం మనస్సు తాత్కాలికంగా ఉండేవే కానీ అవి శాశ్వతం కాదు. దానికి ఏం చేయాలి? దీర్ఘకాల శ్రవణం మననం నిధిధ్యాసనం. కనుక ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. ఆత్మనైన సత్తు చిత్తైన నాకు గుణాలు లేవు, రూపము లేదు, వికారము లేదు, పుట్టుక లేదు, జన్మ లేదు. కనుక ఆత్మనైన నేను ఈ శరీరాన్ని మనసుని అట్లా సాక్షిగా చూస్తూ ఉంటాను. అది జీవితం అంటే. అప్పుడు తంబు ఇట్లా చూపించవచ్చు, విక్టరీ విక్టరీ. బాగుందా? బాగుంది కదా, బాగుందండి. కష్టం అని చెప్పి అనకండి. మళ్ళీ ఇంకా 14వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తాం మనం కూడా అనుకోవాలి, కానీ కష్టం అనకూడదు. ఓకే. కనుక భగవంతుడు ఎలా ఉంటాడు? గుణాతీతుడు అంటే ఉదాసీనవదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు. అందరి యందు సమంగా ఉంటాడు. సమలోష్ట అశ్మకాంచన. ఈ లోష్ట అశ్మకాంచనాల యందు కూడా వాటి యందు ప్రకృతిని తెలుసుకొని వాటి మీద ఎటువంటి మమకారము ద్వేషము పెంచుకోడు. ఉంటే ఓకే, లేకపోతే ఆల్సో ఓకే. ఎప్పుడు ఓకే. ఐఎమ్ ఫైన్, యు ఆర్ ఫైన్. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఎప్పుడు ఐఎమ్ ఓకే మార్నింగ్, ఆఫ్టర్నూన్ నాట్ ఓకే కాదు, ఆల్వేస్ ఓకే. అందుకని ఏది వచ్చినా ఏది రాకపోయినా మనం అనుకున్నవన్నీ జరిగినాయి అనుకోండి, అవి మనకు అవసరాలు కాదు, అవి ఒక రిఫరెన్స్. ఇది ఉంటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, ఓకే. దొరకపోతే అవి మనకు నెసెసిటీ కాకూడదు. అది లేకపోతే నాకు కష్టం, నేను ఉండలేను అన్నట్లు కాకూడదు. అది జ్ఞానికి ఎప్పుడు కూడా ఉన్నది ఏది లభిస్తే ప్రాప్తించిన దానితోనే ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. లభిస్తే ఓకే, మనం అనుకుంటాం ఇది ఉంటే బాగుంటుంది, ఏది ఉంటే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది, లేకపోయినా కూడా. లేకపోతే మాత్రం చాలా కష్టం అనకూడదు. లేకపోతే ఓకే, అట్లా ఉండాలి. ప్రిఫరెన్సెస్ వేరే, నెసెసిటీ వేరే. ఏది కూడా నీడ్ కాకూడదు. నీడ్ అంటే ఏంటి? అవసరాలు, చాలా అవసరం. అది లేకపోతే కష్టం అండి అని అన్నాం అనుకోండి, అవుట్. సో ఓకే ఓకే, అట్లా ఓకే ఓకే అంటూ నేర్చుకోవాలి. కరెంటు పోయిందా? ఓకే. ఏదన్నా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి అన్నీ. ఓకే, ఏం చేస్తాం? నువ్వేమైనా చేయగలవా? చేశాను అయినా ఓకే, ప్రయత్నం చేశాం ఓకే. అన్నిటికీ ఓకే అనే స్థితిలో ఉండగలగాలి. ఉంటాం, ప్రయత్నం చేస్తాం,
తర్వాత 21 నుంచి 27 వరకు గుణాతీతుడి లక్షణాలు చెప్తూ గురు శిష్య ఏ యొక్క సంబంధమైనా సరే గుణాతీతుడైన వాడు గృహస్థుడైనా కావచ్చు, అతను సన్యాసి అయినా కావచ్చు, ఏవైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రారంభం ప్రకారం లభిస్తుంటాయి. భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో పరిస్థితులు కావచ్చు. ఈ గుణాతీతుడైన వాడు ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తుల సంబంధంతో, గురువుగారికి కూడా శిష్యులతో సంబంధం ఉంటుంది కదా. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకరకాలుగా ఉంటారు కనుక ఓకే చల్తా హై అట్లా ఉండాలి. గృహస్థాశ్రమంలో వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. సన్యాసనం అంటే వాళ్ళకి ఉంటాయి, లేకుండా ఏమి ఉండవు. శరీరం ఉన్నంతసేపు కొన్ని ఉంటాయి, సాధక బాధకాలు అంటారు తెలుగులో. సాధక బాధకాలు అవి అట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనుకోవాలి. అది అక్కడ. తర్వాత ఈ శరీరం, ఈ కుటుంబం, ఇదంతా కూడా ఈ సృష్టిలో ఒక భాగం అనుకోవాలి. నాది అనేది వదిలిపెట్టాలి. గుణాతీతుడైన వాడు వదిలిపెడతాడు. ఈ నాది, నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, ఆ నా అనేది వదిలిపెట్టాలి. నా శరీరమే నాది కానప్పుడు నా శరీరానికి సంబంధించిన భర్త నాకెక్కడ హక్కు ఉంది? భగవంతుడు ఇచ్చాడు, పార్ట్నర్స్గా ఉన్నాం లైఫ్లో, అంతే. బట్ నెవర్ ట్రై టు క్లెయిమ్ చేయవలసింది ఏమిటి? ఆత్మ, నాటు భర్తని, పిల్లల్ని, ఇల్లుని అవి క్లెయిమ్ చేస్తాం. మా వారండి, నేను చెప్పినట్టు వినాలి అంటుంది ఈవిడ. ఆయనేమో నేను చెప్పినట్టు నువ్వు వినంటాడు. ఇద్దరు వినరు. ఎవరు చెప్పినట్టు ఎవరు వింటారండి? ఎందుకు వినాలి? అదేమిటి స్వామిని ఇట్లా చెప్తారు? ఎవరు వినాలి? ఆ వినాలి, వినకపోతే కోపం తెచ్చుకోవడం, ఈ తాపత్రయాలే సంసారం అంటే. చెప్తాం, వింటారు. ఎందుకు వినలేదో, దానికి ఏం కారణం ఉందో వదిలిపెట్టేసాయి. చెప్పుకో మనస్సుకి, మనసా నేను చెప్పిన మాట వినవే, ఎందుకు ఇవన్నీ బాధపడతావు అని చెప్పాలి మనస్సు. అందుకని కుటుంబంలో వ్యక్తుల మీద కానీ, మన శరీరం మీద కానీ మనకి ఏ హక్కు లేదు, ఇది భగవంతుడిది అని భావన రావాలి. నాది కాదు, ఈ శరీరము నాది కాదు, నేను ఉండే ఇల్లు నాది కాదు. నాదనేది ఎక్కడుంది అసలు? ఈ మధ్యనే కదా ఈ నేను నాదనే భావన వచ్చింది. కనుక భగవంతుడి దాన్ని నువ్వు కనుక వెళ్ళి క్లెయిమ్ చేశావంటే ఆయన మీకు పనిష్మెంట్ ఇస్తాడు, ముట్టిగా వేస్తాడు. ఈ మొత్తం సృష్టి నాదైతే నీకేమిటి ఇంత అహంకారం? నీ శరీరమే నీది కాదు, ఎప్పుడేమవుతుందో నీకే తెలియదు. నీ కిడ్నీ ఎంతసేపు పనిచేస్తుందో, నీ హార్ట్ ఎంతసేపు పనిచేస్తుందో నీకే తెలియదు. ఎందుకు దాని మీద అంత మమకారం, అహంకారం? దీనికి సంబంధించిన వాళ్ళ మీద రైడ్ చేస్తాం, వాళ్ళ మీద స్వారీ చేయడం. మనుషులు చూడండి, ఫ్యామిలీస్లో చూస్తున్నాం కదా, స్వారీ చేయడం అన్నమాట, రైడ్ చేయడం. అశాంతికి లోనవుతూ ఉంటారు. ఎందుకు కారణం ఏంటంటే అజ్ఞానం. 3 గుణాలు తెలియకపోవడం, ఈ యొక్క శరీరం, మనస్సు, ప్రకృతిని తెలియకపోవడం, శాస్త్రం చదవకపోవడం ముఖ్యం కారణం. చదువుకున్న వాళ్ళే చెప్పిన మాట వింటలే. చెప్పిన మాట వింటారంటే చదువుకున్న వాళ్ళ మనసు చెప్పిన మాట వినడం లేదు. ఇక చదవని వాళ్ళ సంగతి చెప్పాలండి. కనుక ఎంతో చదువుకుంటే ఇంత ఆచరించగలం. అర్థమైందా? అందుకని ఆ స్థితప్రజ్ఞుడు, ఆ పరభక్తుడు, ఆ గుణాతీతుడు గురించి విని 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 చదివి చేస్తే మనకు కాస్త వాసన అంటుతుంది. అది విషయం. కనుక వాళ్ళంతా డబుల్ పర్సనాలిటీ అనమాట, స్ప్లిట్ పర్సనాలిటీ, డబుల్ స్టాండర్డ్ అంటారు చూసారా? ఏంటంటే నాకొక రూలు, బయట వాళ్ళకొక రూలు. ఏమన్నా తిరుపతి వెళ్ళినప్పుడు క్యూలో నుంచుంటారు అందరు. నుంచుంటే క్యూయే జరగడం లేదేంటి అసలు, ఇంత చిన్నగా పోతున్నది క్యూ, కదలటమే లేదంటాడు. అంటూనే ఉంటాడు 100 సార్లు. తను వచ్చినప్పుడు, తన రౌండ్ వచ్చినప్పుడు జరగండి అనకూడదు. బయటకు వచ్చి చెప్పుకుంటాడు, నేను వెళ్ళాను చూసారా, ఆ టైంలో దర్శనం జరుగుతుంటే అసలు జరగండి అనే చెప్పనే లేదు వాడు అంటాడు. చెప్పాలే లేదా? చెప్పకూడదు. చూడండి, ఎక్కడ డబుల్ స్టాండర్డ్ కదా ఇదంతా.
ప్రతిదీ తనకు అన్నీ అనువుగా జరగాలి, మిగతా వాళ్ళకి జరిగినా జరగకపోతే నాకేంటి, ఇటువంటి భావన, డబుల్ స్టాండర్డ్ అట్లాంటిది ఉండకూడదు. అందుకని మన మనస్సుని మనం పరీక్షించుకోవాలి. ఇర్రేషనల్ ఎక్స్పెక్టేషన్ అంటారు దాన్ని. న్యాయబద్ధం కానటువంటి ఒక ప్రతీక్ష, ఆపేక్ష అవి ఉండకూడదు. మనిషి న్యాయబద్ధంగా ఉండాలి ఏదైనా సరే. నాకొక రూలు, మిగతా వాళ్ళకు ఒక రూలు కాదు, అట్లా ఉండకూడదు. సరే, సమదుఃఖ సుఖస్వస్థ, సమంగా ఉంటాడు సుఖ దుఃఖములందు కూడా. అర్జున, ఇది గుణాతీతుడి లక్షణాలు. ఈ విధంగా నువ్వు కూడా గుణాతీతుడు అయ్యి ఏం చేయాలి? యుద్ధస్వ, యుద్ధం చేయను ఆయన. కనుక ఎటువంటి మమకారం పెట్టుకోవద్దు ఎవరి మీద, నీ శరీరం మీద పెట్టుకోవద్దు. నాకు వదిలిపెట్టేసే అన్నీ భగవంతుడిది ఇది మొత్తం అని హాయిగా నిశ్చితంగా నిశ్చలంగా ఉండు. ఆ జ్ఞానిలాగా నువ్వు కూడా ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొంది గుణాతీతుడు అయ్యి, గుణాతీతుడు అయిన తర్వాత ఏమిటి ఇంకా తర్వాత? వెళ్ళొస్తానంటావా? వెళ్ళకూడదు, యుద్ధం చెయ్యి, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండు అని. ఇంతటితో 27వ శ్లోకంతో పూర్తయింది. కనుక జ్ఞానికి కంప్లైంట్స్ ఉండవు, నో కంప్లైంట్స్. దేని మీద కంప్లైంట్ వద్దు, శరీరం మీద కంప్లైంట్ వద్దు, ప్రపంచం మీద కంప్లైంట్ వద్దు, దేని మీద కంప్లైంట్ వద్దు. అది నో కంప్లైంట్స్ అని అర్థం. అయితే ఏమిటండి, జరిగేదాన్ని చూస్తూ ఉండి ఏం జరుగుతుందో అది జరగని అన్నారు. అబ్బా, చాలా కష్టం అండి. తేలికని ఎవరు చెప్పారు? కానీ వర్త్ టు ప్రాక్టీస్. వినటానికి ఎంత ఆనందంగా ఉందో కదా, వస్తుంది తప్పకుండా. 15వ అధ్యాయం కూడా వింటే పురుషోత్తమ ప్రాప్తి యోగా, భగవంతుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి చక్కగా మనకు బోధించబోతున్నారు. 15వ అధ్యాయంలో వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.